నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తికి దొంగతనం కేసులో 2 రోజులు పోలీసులు విచారించారు. ఆ తర్వాత ఏడుకొండలు పురుగుల మందు తాగి మృతి చెందాడు. పోలీసులు వేధింపుల వల్ల ఏడుకొండలు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వారికి వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మురళీధర్ గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడంతో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనుబోలు మండలం చెరుమూడికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తికి దొంగతనం కేసులో 2 రోజులు పోలీసులు విచారించారు. ఆ తర్వాత ఏడుకొండలు పురుగుల మందు తాగి మృతి చెందాడు. పోలీసులు వేధింపుల వల్లే ఏడుకొండలు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వారికి వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మురళీధర్ గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడంతో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. నెల్లూరు జిల్లాలో మరొక ఘటన అయితే చోటు చేసుకుంది. పోలీసులు దీనికి ప్రధానంగా కూడా కారణం అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంటే నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెరుకుమూడికి సంబంధించిన ఏడుకొండలు అనే వ్యక్తి నిన్న సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ అనుమానాస్పద మృతి అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే దీనికి ప్రధాన కారణం కూడా ఈయన ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత 2 రోజులుగా పోలీసులు మనుబోలు పోలీసులను పిలిపిస్తున్నారు, విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న సాయంత్రం ఏడుకొండలో పురుగుల మందులు తాగాడని చెప్పి పోలీసులు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. కానీ గత 2 రోజులుగా తమ ఏడుకొండలకు సంబంధించిన బంధువులు చెప్తున్న విషయం ఏంటంటే ఏడుకొండలను పోలీసులు తీసుకొచ్చి విపరీతంగా కొట్టడం, అలాగే తీవ్రంగా వేధించడం వల్ల ఏడుకొండలు చనిపోయాడని చెప్పి పెద్ద ఎత్తున కూడా నిరసన తెలియజేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఇటు బుచ్చి పోలీస్ స్టేషన్ కి సంబంధించి మాతంగి శ్రీనివాసులు సిఐ వ్యవహారం ఒకవైపు మొత్తానికి సంచలనం రేపుతుండగా మరొకసారి ఇప్పుడు ఈ మనుబోలు పోలీస్ స్టేషన్ జరిగిన ఘటన మరోసారి తీవ్ర సంచలనంగా మారిపోయిందని చెప్పొచ్చు. ప్రధానంగా మనం మనుబోలు పోలీసులు కూడా వివరణ కోరిన సందర్భంలోనే ఆయన చెప్పిన మాట ఏడుకొండల్ని విచారణ నిమిత్తం తీసుకొచ్చాం, 2 రోజుల పాటు విచారించింది వాస్తవేను, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాం. అనంతరం ఆయన ఓ గ్రామానికి సమీపంకి వెళ్లి అక్కడ పురుగుల మందు తాగాడు, గడ్డి మందు తాగని చెప్పి తమ సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే తమ కానిస్టేబుల్ ఓ వాహనంలో గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఆయన మరణించారు, వైద్యులు మరణించారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం గత 2 రోజులుగా ఆయన్ని తీవ్రంగా వేధిస్తున్నారు. ఏడుకొండల్ని ఆ వేధింపుల వల్లే చనిపోయాడని చెప్తున్నారు. దీంట్లో అది కూడా కాకుండా పురుగుల మందు తాగినప్పుడు తమకు ఎందుకు సమాచారం అందించలేదని, ప్రధానం కూడా పోలీసు వాహనంలో ఆసుపత్రికి ఎందుకు తరలిస్తారో తమకు చెప్తే, అంటే 108 వాహనం కావచ్చు, లేదంటే మరొక వాహనం కూడా తీసుకురావచ్చు, అలాగే తమకు ఇన్ఫార్మ్ చేస్తే తామే వస్తాం కదా అని చెప్పి ఇటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ ఏడుకొండల మరణం ఇప్పుడు ఇక్కడ స్థానికంగా కూడా పెద్ద ఎత్తున కలకలం రేపిందని చెప్పొచ్చు. ఆయన చనిపోయిన వెంటనే కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన అయితే చేపట్టారు. ప్రస్తుతం అయితే ఆయనకి మనం చూస్తున్న విజువల్లో కూడా చూడొచ్చు, గూడూరు మార్చిరి వద్ద ఆయన బాడీని భద్రపరిచిన పరిస్థితి. మరి కొంచెంసేపట్లోనే పోస్ట్ మార్టం కూడా జరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కొంత సంచలనాలకి మారుపేరుగా మారిందని చెప్పొచ్చు. ఒకవైపు రౌడీజాన్ని మొత్తం ఉక్కుపాదంతో అణిచివేస్తాం, అలాగే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ కొంత మెరుగైన ఫలితాలు సాధిస్తున్నప్పటికీ ఈ పోలీస్ శాఖలో కొందరు పోలీసు అధికారులు చేస్తున్న తీరు, కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో మొత్తం కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో పాటు ఇటు పోలీస్ శాఖే మాయను మచ్చగా మిగిలిపోతుంది. దీంట్లో ప్రధానం కూడా కృష్ణలంక సిఐ నాగరాజు పిల్లసాయి విషయంలో సాయి విషయంలో చేసిన వ్యవహారం కావచ్చు, అలాగే రాములు నాయక్ మహిళల పట్ల వ్యవహరించిన తీరు కావచ్చు, అలాగే ప్రధానంగా కూడా మరొక సిఐ చిన్నమల్లయ్య కూడా ఇటు మహిళల పట్ల వేధించిన తీరు, పూర్తిగా తన ఉద్యోగమే పోగొట్టుకున్నాడు చిన్నమల్లయ్య. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడో జరిగాయని చెప్పి అనుకున్న తరంలో నెల్లూరు జిల్లాలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. బుచ్చి పోలీస్ స్టేషన్ కి సంబంధించి సిఐగా వ్యవహరించిన మాతంగి శ్రీనివాసరావు ఓ హత్య కేసులో ఇటు నిందితుడితో ములాఖాత్ అయిపోయి మొత్తం కూడా కేసు రూపుమాపేందుకు అయితే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహం చెందిన జిల్లా ఎస్పీ అజిత వాజండ్ల పూర్తిగా పోలీస్ స్టేషన్ మొత్తం పోలీస్ స్టేషన్ సిబ్బందినే మార్చివేసిన వ్యవహారం చూసాం. ఈ వ్యవహారం గడిచిన 2-3 రోజులు కూడా గడవక ముందు ఇప్పుడు మనుబోలు పోలీస్ స్టేషన్ లో ఇలాంటి
ఒకవైపు పోలీసుల వేధింపుల వల్లే ఇక్కడ ఇది జరిగిందని చెప్పి ఇక్కడ తీవ్రంగా ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ పోలీసులే చెప్తున్న మాట ప్రకారం తాము వేధించలేదని, కేవలం తాము విచారణ నిమిత్తం పిలిపించాము, మొత్తం స్టేషన్ పిలిచి పంపించాము, ఆయన సూసైడ్ చేసుకుని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణ మాత్రం తీవ్రంగా వేధించారు, తీవ్రంగా కొట్టారు, అందువల్లే తమ ఏడుకొండలు చనిపోయాడని చెప్పి, తమ కుటుంబ సభ్యుడు చనిపోయాడని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనలో తీవ్రంగా ఆయన భార్య, ఇద్దరు బిడ్డలు, అంటే ఇద్దరు ఆడబిడ్డల వాళ్ళకి, సో వీళ్ళంతా కూడా తీవ్రంగా కలత చెందిన అయితే పరిస్థితుంది. సో మొత్తం మీద కొందరు పోలీసుల వల్ల పోలీస్ శాఖ మచ్చ వస్తుంది కాబట్టి ఒకవైపు పోలీసులు కూడా తాము వ్యవహరిస్తున్న తీరుని మరొకసారి పునరాలోచించుకోవాలి. ఏదైనా ప్రజలకి అంటే చట్టబద్ధంగా ఏదైనా చేసినా పర్వాలేదు, కానీ అవుట్ ఆఫ్ లా చట్టానికి పరిమితులు దాటి పోలీసులు వ్యవహరిస్తే మాత్రం కఠినంగా వాళ్ళని తమిళనాడులో కూడా మనం చూసాం. ఓ కేసు వ్యవహారంలో 9 మంది పోలీసులకే మరణ శిక్ష పడింది. ఇప్పుడు సిఐ ఎవరైతే ఉన్నారో బుచ్చి సిఐ, ఆయనకు కూడా దీంట్లో ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే నిందితుడికి సపోర్ట్ చేశాడు, అనంతరం నిందితుడు తన కుటుంబ సభ్యులు మొత్తంతో కూడా మరణించారు. ఎన్ని వ్యవహారాలకి సిఐ మూల కేంద్రంగా నిలుస్తున్నారు కాబట్టి ఆయన వీఆర్కి పంపించారు ప్రస్తుతం మాతంగి శ్రీనివాసరావుని. వీఆర్కి కాదు, ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, అలాగే హత్య కేసులో కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి ఇక్కడ స్థానికంగా అందరూ కోరుతున్న పరిస్థితి. సో చూడాలి, మొత్తం మీద పోలీసులు ఇలాగే కొందరు పోలీసుల వల్ల చెడ్డ పేరు వస్తుంది, మార్చుకుంటారా లేకుంటే ఇలాగే కొనసాగుతున్నాయి, ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.